హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూపిస్తున్నానండి. ఇది ఫ్లోర్కి 2 ఫ్లాట్స్, బట్ ఆ 2 ఫ్లాట్స్ కూడా ఏంటంటే ఒకటి సింగిల్ బెడ్రూమ్, ఒకటి డబుల్ బెడ్రూము, టోటల్గా 3 ఫ్లోర్లు గ్రూప్ హౌస్ అనమాట. సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే సేల్ అయిపోయినాయి. ఇవి వెనక వైపు ఉంటాయి, రోడ్డు వైపు ఉంటాం. అండ్ ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అవుతుంది డబుల్ బెడ్రూము. సింగిల్ బెడ్రూమ్ ఏమో ఈస్ట్ ఇచ్చాడనమాట. ఇవేమో నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్. ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు. అండ్ ప్రైస్ కూడా కంఫర్టబుల్ బడ్జెట్లో ప్లాన్ చేశారు. అండ్ ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 1000 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఫ్లాట్ అయితే చూపిస్తాను ఇప్పుడు. ఇదంతా మనకి ఫ్లాట్ ఎంట్రన్స్లోంచి ఇలా సపరేట్ ఫ్లాట్ లాగా ఉంటుంది. ఇది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. అండ్ స్టైర్ కేసు, లిఫ్ట్ అయితే ఇక్కడ వస్తాయి. ఇది లిఫ్ట్ లెక్కగానే మెట్ లెక్కగానే స్టైర్ కేస్ ఎక్కగానే మనకి రైట్ సైడ్ ఉంటుందా నార్త్ ఫేసింగ్. ఇది ఇదేమో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్. అది అయితే సింగిల్ బెడ్రూమ్ అయితే సేల్ అయిపోయింది. అండ్ డబుల్ బెడ్రూమ్ టోటల్ ఇది 1000 ఎస్ఎఫ్టీ వస్తుంది అనమాట. 1000 ఎస్ఎఫ్టీ 1000 అడుగులు వస్తుంది. టోటల్ వచ్చేసి 750 అడుగులేమో ప్లింత్ వస్తుంది లోపల ఏరియా. అండ్ విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ కూడా ఉంది. ఒక 30 గజాలు అయితే అన్డివైడెడ్ షేర్ వస్తుంది. ఇంకా కబోర్డ్స్ అయితే చేయలేదు. అండ్ 2x2 పెట్రిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేశారు ఫ్లోరింగ్. ఇదంతా మనకి హాల్ వస్తుంది అనమాట. చాలా స్పేషియస్ హాల్ వచ్చింది. ఇదంతా హాలు. అండ్ ఇది వచ్చేసేపటికి కిచెన్ కూడా చాలా స్పేషియస్ వచ్చింది. చిన్న డైనింగ్ కూడా మెయింటైన్ చేసుకోవడానికి సరిపడా కిచెన్ ఉందన్నమాట. ఇదంతా కిచెను. సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక కబోర్డ్స్ వర్క్ అండ్ కరెంట్ వర్క్ పెండింగ్ ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసేపటికి మనకు వాష్ ఏరియా అవుతుందన్నమాట. ఇది రోడ్ వైపు వాష్ ఏరియా, రోడ్ వైపు ఇది వస్తుందన్నమాట వాష్ ఏరియా. ఇది బాల్కనీ లాగా. అండ్ సపరేట్ బాల్కనీ అంటూ ఏం లేదు ఫ్లాట్కి. ఆ వాష్ ఏరియానే బాల్కనీ. ఫ్లాట్ వచ్చేసేపటికి 750 అడుగులు ప్లింత్ వస్తుందని చెప్పాను కదా. ఇదంతా మనకి కిచెన్ వస్తుంది, మాడ్యులర్ కిచెన్ వస్తుంది. అండ్ డోర్స్, విండోస్ ఫిట్టింగ్స్ ఉన్నాయి. విండోస్ ఫిట్టింగ్స్ అయిపోయినాయి, డోర్స్ ఫిట్టింగ్స్ ఉన్నాయి అనమాట. అండ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసేపటికి ఇలా వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చాడు. అండ్ సెకండ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చాడు. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ చాలా చాలా స్పేషియస్గా వచ్చింది. అండ్ వెంటిలేషన్ పరంగా చాలా బాగుంది ఫ్లాట్ అయితే. అండ్ దీని ప్రైస్ వచ్చేసేపటికి 35 లక్షలు పడుతుందండి కబోర్డ్స్తో కలిపి. ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న బాత్రూమ్ అనమాట, టాయిలెట్. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. అంటే మాస్టర్ బెడ్రూమ్ చక్కగా స్పేషియస్గా ఉంది. 2x2 వెట్రిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేశాడు బిల్డర్ గారు. 12x10 వచ్చింది, 12.5x10 వచ్చింది అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ డైమెన్షన్స్ అయితే. 2x2 వెట్రిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేసి మాస్టర్ బెడ్రూమ్లో కూడా సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫ్లాట్ అయితే చక్కగా స్పేషియస్గా ఉంది. అండ్ బడ్జెట్ కూడా కంఫర్టబుల్ బడ్జెట్లో ప్లాన్ చేశారు. అండ్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. గ్రూప్ హౌస్ అయినా మీకు లోన్ వస్తుంది అనమాట 85% వరకు. ప్రొఫైల్ బాగుంటుంది. 90 వరకు కూడా వస్తుంది లోను, 90% వరకు కూడా. అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్ అవుతుంది. సెకండ్ బెడ్రూమ్ కూడా వెంటిలేషన్ చక్కగా బాగుంది. మనకి లైట్ లేకపోయినా కానీ వెంటిలేషన్ అయితే బాగుంది సెకండ్ బెడ్రూమ్కి. ఇది సెకండ్ బెడ్రూము. అండ్ ఇది మురళీనగర్ ఏరియాలో ఉందన్నమాట. పల్లెంవారి వీధి నుంచి ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది సెకండ్ బెడ్రూమ్ యొక్క టాయిలెట్ అవుతుందన్నమాట. అండ్ 2 అటాచ్డ్ టాయిలెట్స్ అయినాయి. కామన్ టాయిలెట్ అంటూ ఏదీ లేదు. ఫ్లాట్ అయితే ఇది డబుల్ బెడ్రూమ్. డీటెయిల్స్ ఇంకొకసారి చెప్తాను. 1000 ఎస్ఎఫ్టీ టోటల్ వస్తుంది. ప్లింత్ వచ్చేసేపాటికి 750 ఎస్ఎఫ్టీ, 30 స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ వస్తుంది విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ. అండ్ లోన్ కూడా అవైలబుల్గా ఉంది, లోన్ కూడా వస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసేపాటికి 35 lakhs అండి. కబోర్డ్స్తో కలిపి 35 lakhs, 35 లక్షలు. అండ్ ఫేసింగ్ వచ్చేసేపాటికి నార్త్ ఫేసింగ్ వస్తుంది. ఇది నార్త్ ఫేసింగ్ అనమాట. ఫ్లాట్ ఎంట్రన్స్ నార్త్ ఫేసింగు. అండ్ రోడ్ వచ్చేసేపాటికి సౌత్ రోడ్ అవుతుంది. అంటే ఫ్లాట్ డీటెయిల్స్ కూడా చాలా ఫ్లాట్ గురించి చాలా డీటెయిల్స్ విపులంగా చెప్తున్నాను. ఆ వీడియో పూర్తిగా చూసి
ఫ్లాట్ డీటెయిల్స్ ఒకసారి చూసినాకే చూడడానికి రండి. మళ్ళీ ఇక్కడికి వచ్చాక మనకి సౌత్ రోడ్ పడదండి, లేకపోతే నార్త్ ఎంట్రన్స్ అవ్వదండి అని కాకుండా, అందుకని మళ్ళీ చెప్పేది ఏంటంటే రోడ్డు వచ్చేసేపటికి సౌత్ రోడ్ అవుతుంది, అంటే బిల్డింగ్ ఫేసింగ్ వచ్చి సౌత్ అవుతుంది. ఫ్లాట్ అయితే నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. ఇది నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఫ్లాట్. అండ్ ఇది గ్రూప్ హౌస్, అపార్ట్మెంట్ కాదండి, ఇది గ్రూప్ హౌస్. గ్రూప్ హౌస్లో టోటల్గా 3 ఫ్లోర్స్ ఉన్నాయి. 3 ఫ్లోర్స్కి 6 ఫ్లాట్స్ వస్తాయి. ఆ 6 ఫ్లాట్స్లో కూడా 3 సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి, సేల్కి లేవు. ఓన్లీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్స్లో. అండ్ వర్క్ అయితే జరుగుతుంది. 15-20 డేస్లో అయితే ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ చేసేస్తారు, కంప్లీట్గా ఫినిష్ అయిపోతుంది అనమాట. సో ఈ డిస్టెన్స్లో అంటే మురళీనగర్ ఏరియాలో చూసేవాళ్ళు కొంచెం కంఫర్టబుల్ బడ్జెట్ కావాలనుకునేవాళ్ళు మాత్రం అయితే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఫ్లాట్ ఫేసింగ్ కూడా ఈస్ట్ కాకుండా నార్త్ వైపు చూసేవాళ్ళు అయితే చూడవచ్చు. ఫ్లాట్ అయితే చాలా బాగుంది. అండ్ బడ్జెట్ కూడా కంఫర్టబుల్ బడ్జెట్లో ఫ్లాట్ దొరుకుతుందన్నమాట మురళీనగర్ ఏరియాలో. థ్యాంక్ యూ.